రామాయణం ఓ గొప్ప ఇతిహాసం. ఇందులో ఒక యువరాజు అసలు సిసలైన హీరోగా ఎలా ఎదిగాడు? అతని జీవితాన్ని, అతని ప్రయాణాన్నే మార్చేసిన ఒక కీలకమైన ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఒక హీరో డెస్టినీ, వాళ్ళ గమ్యం ఎలా డిసైడ్ అవుతుంది? అది ముందే రాసిపెట్టుంటుందా, లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, పరీక్షల వల్ల వాళ్ళు హీరోలుగా మారతారా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రాముడి కథలోనే దొరుకుతుంది. సరే, మన కథ మొదలయ్యేది ప్రశాంతమైన వాతావరణంలో. ఎలా ఉంటుందంటే, పెద్ద తుఫానుకు ముందు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది కదా, అచ్చమలా అన్మాట. ఒకప్పుడు చక్రవర్తిగా ఉండి ఇప్పుడు మహర్షిగా మారిన విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు. ఆయన వెనకాలే యువరాజులు రాముడు, లక్ష్మణుడు. వాళ్ళు ఒక ప్రశాంతమైన అడవిలోంచి వెళ్తున్నారు. ఆ వాతావరణమంతా ఎంతో భక్తితో, ప్రశాంతతతో నిండిపోయుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఒక పురాతన ఆశ్రమానికి. అక్కడ కొందరు ఋషులు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞమంటే ఏదో మామూలు పూజ కాదు, అది ఈ విశ్వంలో ధర్మాన్ని, అంటే ఒక ఆర్డర్ని, బ్యాలెన్స్ని నిలబెట్టే ఒక శక్తివంతమైన ప్రక్రియ. అయితే రాబోయే ప్రమాదం టార్గెట్ చేసింది సరిగ్గా ఈ ధర్మాన్నే. కాని ఈ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. సడన్గా ఆ పవిత్రమైన చోటుకి చీకటి శక్తులు ఎదురొచ్చాయి. ఇక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది, ఒక డేంజరస్ టర్న్ తీసుకుంటుంది. అంతలోనే హఠాత్తుగా ఆ పవిత్రమైన ప్రదేశంపై అల్లకల్లోలం మొదలైంది. ఉన్నట్టుండి ఆకాశం కారుమబ్బులతో నల్లగా మారిపోయింది. భయంకరమైన గాలులు వీస్తున్నాయి. ఆ చీకట్లోంచి మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ల దుష్టశక్తులతో ఆ యజ్ఞాన్ని నాశనం చేయటానికి వచ్చారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాక్షసులంటే కేవలం మామూలు శత్రువులు కాదు. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని, ధర్మాన్ని నాశనం చేసే శక్తులనమాట. అందుకే రాముడు ముందున్న పని కేవలం ఆశ్రమాన్ని కాపాడటమే కాదు, మొత్తం విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడం. మరి ఇంత పెద్ద ఛాలెంజ్కి ఆ ఇద్దరు యువరాజులు ఎలా స్పందించారు? వాళ్ళు ఏం చేశారు? ఈ సంఘటనే వాళ్ల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది కేవలం ఫైట్ కాదు, రాముడి దైవిక శక్తికి ఒక నిదర్శనం. చూడండి ఏం జరిగిందో. ముందు రాముడు, లక్ష్మణుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. తర్వాత రాముడెక్కుపెట్టిన మొదటి బాణం మారీచుడిని ఏకంగా 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడేసింది. ఇక రెండో బాణం ఒక అగ్ని గోళంలా వెళ్లి సుబాహుడిని అక్కడికక్కడే అంతం చేసింది. అంతే, 2 బాణాలు, ధర్మం మళ్లీ గెలిచింది. అలా ఆ యువవీరులు వాళ్ల మొదటి మిషన్ను సక్సెస్ఫుల్గా పూర్తిచేశారు. యజ్ఞం ఇప్పుడు సేఫ్, ఆశ్రమంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఈ విజయం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. ఎందుకంటే జీవితంలో ప్రతి పరీక్ష మనకొక కొత్త దారిని చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ల ముందు ఒక కొత్త ప్రయాణం, ఒక కొత్త మిషనుంది. వాళ్ల ధైర్యాన్ని చూసి విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సవాళ్లు ఎదురవుతాయని ఆయనకు తెలుసు. అందుకే వాళ్లని సిద్ధం చెయ్యడానికి కేవలం ఆశీర్వాదాలిచ్చి వదిలేలేదు. ఆయన వాళ్లకు కొన్ని దివ్యాస్త్రాలను, అంటే దైవిక శక్తులున్న ఆయుధాలను ఇచ్చాడు. ఇదొక హీరో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టన్మాట. అప్పుడే విశ్వామిత్రుడు కథను మల్పు తిప్పే ఒక మాట చెప్పాడు. మీ పని ఇంకా పూర్తి కాలేదు, మనం మిథిలకు వెళ్ళాలి. మిథిల, అది మామూలు నగరం కాదు, అది జ్ఞానుల నగరం, జనక మహారాజు పరిపాలించే రాజ్యం. సో ఒక పరీక్ష అయిపోయింది, ఇప్పుడు వాళ్ల అసలైన గమ్యం వైపు ప్రయాణం మొదలైంది. ఈ 2 మిషన్లకి ఉన్న తేడాను గమనిస్తే, మొదటిది వాళ్ల దగ్గరికొచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడం, అంటే ఒక రియాక్షన్. కాని ఈ మిథిల ప్రయాణం అలా కాదు, వాళ్లే ఒక కొత్త దారిలో వాళ్ల భవిష్యత్తు వైపు వెళ్తున్నారు. ఇక్కడ రాముడు ఒక రక్షకుడి నుండి ఒక అన్వేషకుడిగా మాల్తున్నాడు. ఇక చివరిగా ఈ దృశ్యం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఉదయిస్తున్న సూర్యుడి బంగారు కిరణాల్లో ఆ ముగ్గురు వీరులు మిథిల వైపు తమ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తెలియని భవిష్యత్తులోకి, ఒక గొప్ప సాహసంలోకి వాళ్లు అడుగుపెడుతున్నారు. ఒక హీరో జర్నీ ఎప్పుడూ అంతం కాదు, అది ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పరీక్షల లాంటిది. ప్రతి గెలుపు ఇంకో కొత్త,
ఇంకా కష్టమైన దారిని తెరుస్తోంది. మరి రాముడి కోసం ఆ మిథిల దారి చివరన ఏముంది? ఏం జరగబోతోంది? దాని సమాధానమే మనకు తెలిసిన